హలో అండి ఎవ్రీవన్, అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఓకే, అందరూ ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేయడం అంటే సడన్గా ఉన్నట్లుండి ఒక సోషల్ మీడియా ఒక బస్ స్టార్ట్ అయిందండి. అంటే దేని గురించి అంటే ఎక్కడెక్కడ వాట్సాప్లో, ఇన్స్టాలో, టెలిగ్రామ్లో సడన్గా ఒక బస్ స్టార్ట్ అయింది. దేని గురించి అంటే రిజల్ట్స్ గురించి. అంటే రిజల్ట్స్ ఈరోజు రేపు వస్తాయి. ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ రిజల్ట్స్ ఈరోజు రేపు వస్తాయి అంటున్నారు. అంటే ఆల్ ఆఫ్ సడన్గా బస్ స్టార్ట్ అయింది. మరి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏమో తెలియదు, కానీ అది అఫీషియలా కాదంటే కూడా తెలియదు. సరేనా, ఎక్కడి నుంచో ఒక న్యూస్ స్టార్ట్ అయింది. మరి ఆ న్యూస్ మొత్తం పాకిపోయి ఇప్పుడు మొత్తం ఆస్పిరెంట్స్ అందరికీ ఆల్మోస్ట్ వెయిట్ చేస్తూ ఉన్నారు రిజల్ట్స్ కోసం, ఎప్పుడు వస్తాయని. కొంతమంది ఈరోజు నైట్ అంటున్నారు, కొంతమంది రేపు అంటున్నారు, ఇంకొక 20 days కూడా అంటూ ఉన్నారు. మరి చూడాలా అది ఈరోజు వస్తాయా, రేపు వస్తాయా, లేకుంటే వీకా, 10 days, 20 days వచ్చేంతవరకు నమ్మకం లేదు యాక్చువల్గా. కానీ ఒక రూమర్ అనుకోండి, లేకుంటే బజ్ అనుకోండి దాన్ని, అదైతే ఉంది ఈరోజు కానీ రేపు కానీ వస్తాయని. వాట్సాప్ ఛానల్స్లో కానీ, టెలిగ్రామ్ ఛానల్స్లో కానీ, ఇన్స్టా అప్డేట్స్ ఇచ్చే పేజెస్ ఉంటాయి కదా, అందులో కానీ, చాలా చోట్ల యూట్యూబ్లో కానీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది బజ్. అంటే అది ఈరోజు వచ్చేస్తాయి, నైట్ వచ్చేస్తాయి అంటున్నారు, కొంతమంది రేపు వస్తాయి అంటున్నారు. ఈరోజు నైట్ లోపల అప్లోడ్ అవుతాయని కొంతమంది, రేపు మార్నింగ్ లోపల అంటే రేపు ఈవినింగ్ సంథింగ్ అలా వస్తాయని కొంతమంది అంటున్నారు. మరి ఎంతవరకు నిజమో మనకు తెలీదు. బట్ ఇప్పుడైతే ఇది జరుగుతూ ఉంది. మరి వస్తే హ్యాపీనే, రాకపోతే వెయిట్ చేయాల్సిందే, అంటే మనం చేసింది ఏం లేదు. కాబట్టి ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దండి. కట్ ఆఫ్లు ఎంత ఉన్నాయి చాలామంది చెప్తూనే ఉంటారు. ఎందుకంటే సడన్గా రిజల్ట్స్ గురించి వచ్చేసరికి కట్ ఆఫ్లో ఒక 200, 220, 100, 195 ఇలా చెప్తూనే ఉంటారు. అవేం పట్టించుకోవద్దండి. ఎంత వీలైతే అంత సోషల్ మీడియాకి, టెలిగ్రామ్ మీద వాటికి దూరంగా ఉండండి. వస్తే మీకు ఎట్లాగో న్యూస్ తెలుస్తుంది. రిజల్ట్స్ వచ్చినాయని ఖచ్చితంగా వేటు న్యూస్లోనో, లేకుంటే ఫ్రెండ్స్ ద్వారానో, యూట్యూబ్లో ఎక్కడో తెలుస్తాయి. సరేనా? సో వీరంత వరకు అన్నిటికీ దూరంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. అయితే ఈరోజు వస్తాయి, లేకుంటే రేపు వస్తాయి, లేకుంటే మర్నాడు వస్తాయి, అంతేనా? నేను చూపిస్తాను ఒకసారి. అంటే నేను చూసిన మెసేజెస్లో కొంచెం ట్రస్టెడ్ మేబీ ఇవి ఒకసారి చూపిస్తాను. ఒకసారి చూడండి. ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ లోడింగ్ ఈరోజు లేదా రేపు అన్నట్లు వార్తలు వస్తున్నాయి, వెయిటింగ్ ఫర్ అఫీషియల్ కన్ఫర్మేషన్. ఓకేనా? ఎందుకంటే ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు అనమాట, ఎదుగో వచ్చేస్తాయి, ఇప్పుడు ఈ టైంకి వస్తాయని తెలియదు. బట్ జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, మేబీ వాళ్ళకి ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. బట్ మేబీ నేనైతే కొంచెం వీళ్ళు జెన్యూను అని అనుకుంటాను. సో అక్కడ నుంచి నేను మీకు చూపిస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఈరోజు నైట్ ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా? సో ఇలా నడుస్తూ ఉంది న్యూస్. సో వెయిట్ చేద్దాం, వచ్చిన వెంటనే నేను కూడా మీకు చెప్తాను. ఓకేనా? ఎప్పుడు వస్తాయి ఏంటి అని. ఎక్కువ టెన్షన్ పడకండి. ఓకేనా? డోంట్ గెట్ టెన్స్డ్. కొంచెం రిలాక్స్డ్గా, కూల్గా ఉండండి. వస్తాయి, అవుతుంది. ఇప్పుడు మనం ఎంత టెన్షన్ పడినా ఏం చేసేది ఏం లేదు. సరేనా? ఆల్రెడీ రాసేసినాం, మన మార్క్స్ కూడా చూసుకున్నాము. ఓకేనా? జరుగుతుంది. కొంచెం కూల్గా ఉండండి. క్లారిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్ చేసే వాళ్ళు ఏం చేయాలా, ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయా రావా, పోస్ట్ వస్తుందా రాదా, ఏం చేయాలో ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఫార్వర్డ్ చేయొచ్చు. వస్తేనే బెటర్, మనకు కూడా ఎవరికైనా కూడా వస్తేనే బెటర్. ఓకేనా? థ్యాంక్ యూ అండి. బాయ్, జై హింద్.